గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాక్ వర్క్ మార్కింగ్ లేఅవుట్ విధానం ఎలా అన్నది మీకు క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. బ్లాక్ వర్క్ ఎలా కట్టేది అనేది తెలుసుకునే వాళ్ళకి ఇది వీడియో చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత నేను ఒక టాస్క్ ఇస్తున్నాను ఈరోజు. ఒక్క చదరానికి 6 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ 8 ఇంచులు కానీ బ్లాక్స్ ఒక చదరానికి 100 స్క్వేర్ ఫీట్కి ఎన్ని రాళ్ళు యూజ్ అవుతాయి? ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. ఓకే, చూడండి. మనము డ్రాయింగ్ ప్రకారము మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి. తర్వాత ప్లమ్ కాలంకి ఎటు సైడు, రైట్ సైడా లెఫ్ట్ సైడా చూసుకొని ప్లమ్ వదిలిన తర్వాత నీట్గా బ్లాక్ వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది వచ్చి స్మాల్ పీజీ గైస్. ఒక ఫ్లోర్కి 20 రూమ్స్ వస్తాయి. 20 రూమ్స్లో మనకి రూము మెజర్మెంట్ ఎంతో దాన్ని డ్రాయింగ్ ప్రకారము పెట్టడం జరుగుతుంది. తర్వాత మెయిన్ బీమ్ ప్లమ్ వదిలిన తర్వాత బ్లాక్ ఈ లైన్ ప్రకారం ఈ మారి రావడం జరుగుతుంది. చూసారా? పూరా వచ్చేసా సాఫ్ కర్లో జాడూ లేదు. సో మీ కన్స్ట్రక్షన్ లైన్లో ఎలా చేస్తారో బ్లాక్ వర్క్ అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మాదేమంటే డ్రాయింగ్, యాజ్ పర్ డ్రాయింగ్ ఏమంటే చూడండి, లైన్ చూడండి, పక్కా ఎటు ఒక జస్ట్ ఒక 1 mm 2 mm కూడా జరగనీయకుండా పక్కా బీమ్ ప్లమ్కి పెట్టడం జరుగుతుంది. ఓకేనా? మీ కన్స్ట్రక్షన్లో ఎలా బ్లాక్ వర్క్ చేస్తారనేది మాకు కామెంట్ రూపంలో చెప్తే మేము తెలియజేస్తుంది. తర్వాత బ్లాక్ వర్క్ చేసే ముందరే మేము కాలాలకి క్లియర్గా హ్యాకింగ్ చూడండి, బీములకి సీలింగ్కి ముందర బ్లాక్ వర్క్ స్టార్ట్ చేయక ముందరే మేమంతా హ్యాకింగ్ కొట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూసారా? క్లియర్గా హ్యాకింగ్ ఈ మరి కొట్టుకుంటాం మేము. బ్లాక్ వర్క్ చేయక ముందరే కాలమ్స్ అండ్ బీమ్స్, స్లాబు, కాలమ్స్ అంతటికీ హ్యాకింగ్ కొట్టుకోవడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక రూమ్ సైజ్ వచ్చి 9 feet 9 inches. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఇది రూమ్ సైజు, డబుల్ షేరింగ్ రూమ్స్. ఇది 2 కాట్లు పడతాయి. తర్వాత ఇది టాయిలెట్ సైజు చాలా చిన్నదిగా ఇచ్చాము. 5x4 ఇచ్చాము. 5 అడుగులకి 4 అడుగులు. ఇది ఒక స్మాల్ బాల్కనీ. ఓకే గైస్, పీజీ అండ్ ఇంకా మరి మనమేం పెద్దగా బిగ్ సైజులు ఏం కట్టడం జరగదు. డబుల్ షేరింగ్, త్రిబుల్ షేరింగ్ రూపంలోనే చిన్నగా కట్టడం జరుగుతుంది. మీ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్, మాల్స్, రెసిడెన్షియల్లో అది వేరే రూమ్ బట్టి దీని డిస్టెన్స్ బట్టి కట్టడం జరుగుతుంది. సో ఇది వచ్చి పీజీ కాబట్టి మీకు రూమ్స్ చిన్నగానే కట్టడం జరుగుతుంది. చూసారా? టాయిలెట్స్ ఆల్మోస్ట్ చాలా చిన్నగానే వచ్చాయి. 5x5 అడుగులకి 4 అడుగుల 8 ఇంచులు వస్తుంది. ఓకేనా? బట్ మా దాంట్లో ఏమంటే బ్లాక్ వర్క్ చాలా క్లియర్గా ఉంటుంది. చూసారా? ఫినిషింగ్ చూడండి. ఓకే, క్లియర్గా ఉంటుంది. బ్లాక్ వర్క్ క్లియర్గా చాలా క్వాలిటీగా ఉంటుంది మా దాంట్లో. రేషియో వచ్చి 15 బాండ్లీలకి 1 బ్యాగ్ సిమెంట్ వేస్తాము. క్లియర్గా చాలా బాగుంటుంది. వర్క్ మాత్రం క్లియర్గా ఉంటుంది. మసాలా వచ్చేస్తా మిలాలా, మసాలా సిమెంట్ వచ్చేస్తా మిలాలా. ఓకే గైస్, మీ కన్స్ట్రక్షన్ లైన్లో ఎలా చేస్తారో బ్లాక్ వర్క్ అనేది మాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఓకే, మీకు ఇంకోటి స్మాల్ టాస్క్. ఒక చదరానికి 6 ఇంచ్ కావచ్చు, 8 ఇంచులు కావచ్చు, 4 inches బ్లాక్స్ కావచ్చు. ఒక చదరానికి ఎన్ని రాళ్ళు యూజ్ అవుతాయి
ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా గైస్? ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. డైలీ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.